సో ఈ టైం ఈ వీక్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తుంది ఏంటంటే బ్రెడ్ శాండ్విచ్ అండ్ దట్ టు కర్డ్ బ్రెడ్ శాండ్విచ్. ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏం చేయాలో తెలియక ఆలోచిస్తుంటే ఐడియా వచ్చిందనమాట. సో ఇది ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. చూసి తర్వాత మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్లో థిక్ కర్డ్ తీసుకోండి. అంటే మీరు ఎన్ని శాండ్విచెస్ చేయాలంటే దాని క్వాంటిటీ తీసుకోండి. నేను జస్ట్ డెమోకి కొంచెం తీసుకున్నా. అందులో కొంచెం సాల్ట్ టేస్ట్కి అండ్ కొంచెం మిరియాల పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. మిరియాల పొడి వేసి మిక్స్ చేసుకున్నాక కొంచెం కట్ చేసిన క్యారెట్స్ వేసుకోవాలి. అది క్యారెట్స్ అనే కాదు, క్యాబేజ్, క్యాలీఫ్లవర్ ఏదైనా వేసుకోవచ్చు. నేను క్యారెట్ చేస్తున్నాను ప్రెసెంట్. బాగా మిక్స్ చేయాలి. మీరు క్యారెట్ వేసుకున్న తర్వాత లేదు ఇంకా పెప్పర్ చాలలేదు అంటే మాత్రం వేసుకోవచ్చు, అది ఆప్షనల్. సో ఇది కలిపేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆ మిక్సర్ పక్కన పెట్టుకున్నాక బ్రెడ్ తీసుకొని బ్రెడ్ స్లైస్ ఎడ్జెస్ కట్ చేసేయాలి. సో ఎడ్జెస్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకటి ఓపెన్ చేసి అందులో మనం కలుపుకున్న మిక్చర్ అది అప్లై చేయాలి. ఇందులో మీరు కార్న్ కూడా వేసుకోవచ్చు. చెప్పాను కదా, ఎలాంటి వెజిటేబుల్ అంటే క్యాబేజ్, క్యాలీఫ్లవర్ కాదు, క్యాలీఫ్లవర్ లీవ్స్ వేసుకోవచ్చు, కార్న్ కూడా వేసుకోవచ్చు. సో ఇది ఇలా అప్లై చేసి క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టాలి స్టవ్ మీద. సో స్టవ్ మీద తవా పెట్టాలి. తవా పెట్టాక అది హీట్ అయిన తర్వాత గీ వేయాలి. సో వెయిటింగ్ ఫర్ ద హీట్. ఓకే, ప్యాన్ హీట్ అయింది. ఇప్పుడు ప్యాన్ మీద కొంచెం గీ వేసుకోవాలి. గీ వేసుకొని అది జస్ట్ సెంటర్లో ఉండాలో చూసుకోవాలి. అందులో మనం సైమన్ సీడ్స్, ఆవు గింజలు అంటారు కదా, అది వేసి బ్రెడ్ పెట్టి ఫుల్గా టోస్ట్ చేయాలి. సో గీ వేసి సైమన్ సీడ్స్ వేసాక దాని మీద కొంచెం ప్రెస్ చేసి ఉంచాలి. సో సైమన్ సీడ్స్ అంటుకుంటాయి. తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా మళ్ళీ సపరేట్గా గీ వేసుకొని మళ్ళీ అందులో సైమన్ సీడ్స్ వేసుకొని మళ్ళీ బ్రెడ్ రివర్స్ చేసి పెట్టాలన్నమాట. ఐ జస్ట్ షో యూ. సో నేను మళ్ళీ గీ వేస్తున్నా అండ్ సేమ్ సైమన్ సీడ్స్. ఇలా అప్ అండ్ డౌన్ది కాకుండా కొంచెం ఫ్లాట్గా ఉన్నదైతే బాగుంటుంది. ప్రెస్ చేసి ఉంచితే అవంతా అంటుకుంటుంది. రెండు సైడ్స్ బాగా టోస్ట్ చేయాలి. సో 2 సైడ్స్ బాగా టోస్ట్ అయింది. ఈ టోస్ట్ అయిన దాన్ని తీసి సపరేట్గా ప్లేట్లో పెట్టుకోవాలి. సో దీన్ని కట్ చేస్తే క్రిస్పీగా బాగా వస్తుంది. అండ్ కొంచెం క్యారెట్ వేయడం వల్ల కలర్ఫుల్గా ఉంటుంది. తర్వాత చెప్పాను కదా, మీరు ఇంకా కలర్ఫుల్గా చేసుకోవచ్చు. కార్న్, క్యాబేజ్ అది యాడ్ చేసుకొని పిల్లలకి చల్లగా ఉంటుంది అండ్ డైజెషన్ కూడా బాగుంటుంది. ఈజీ టు మేక్, చాలా ఈజీ, 5 minutesలో అయిపోతుంది. సో ట్రై చేసి చూడండి కర్డ్ శాండ్విచ్.